యేసుక్రీస్తు నామంలో వాక్యం వినుచున్నటువంటి మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, మన దేవుడిని యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తనలు 99వ అధ్యాయం 5వ వచనం. ఎందుకు యెహోవాను ఘనపరచవలను, సాగిలపడవలను అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనను సేవించుటకు ఈ ఒక్క కారణం చాలు. ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. నిత్యము కోట్లాది దేవదూతలు, కెరూబులు, శరూబులు ఆయనను పరిశుద్ధుడు అని ఆరాధించుచు ఉన్నారు. దేవుడే మానవుడిగా ఈ లోకమునకు వచ్చుటలో పరిశుద్ధుడు. ఈ లోకంలో యేసుక్రీస్తు జీవించుటలో పరిశుద్ధుడు. ఆయన మాటలలోనూ క్రియలలోనూ పరిశుద్ధత కలిగినవాడు. ఇలాంటి పరిశుద్ధుడు పాపైన మానవుని వారి పాపముల నుండి విడిపించుటకు ఆయన పాపముగా చేయబడి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఈ పాపిని పరిశుద్ధినిగా చేయుచున్నాడు. కనుక వాక్యం వినుచున్న ప్రియులరా, నీవు నీ పాపములను ఒప్పుకొని పరిశుద్ధినిగా చేయబడితివా? లేనిచో నేడే నీ పాపములను ఒప్పుకొను, పరిశుద్ధుడవు కమ్ము. ప్రభు బిడ్డవైన నీవు దేవుడు నీకు అనుగ్రహించిన పరిశుద్ధతను కాపాడుకొనుచున్నావా? లేనిచో ఈ దినమే పరిశుద్ధులుగా జీవించినట్లు తీర్మానించుకొనుము. ప్రభు నీ కృప చూపించునుగాక. ఆమేన్.